అఖండ 2 ట్రయల్ అయితే రిలీజ్ అయింది, టీజర్ అయితే రిలీజ్ అయిందనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ నందమూరి బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారిని ట్రోల్ చేసేటటువంటి యదవులు, బాలకృష్ణ మీద పడితే ఏడ్చేటటువంటి యదవులు చాలామంది ఉన్నారు. మీ ఫేవరెట్ హీరో యొక్క హిస్టరీ, బాలయ్య బాబు గారి హిస్టరీ చూసుకోండి. బాలయ్య బాబు గారి ఒక 10-15 సినిమాలు తప్ప అంత బాగా చాలా బాగా ఆడినాయి అనమాట. ఒక 10-15 సినిమాలు సరిగ్గా ఆడుండవు అంతే. మిగిలిన సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టినాయి, బ్లాక్ బస్టర్ విజయం సాధించినాయి. మన టాప్ హీరోసే 100 గ్రాస్కి అంటే 100 షేర్కి అయితే రావట్లేదు అనమాట. కానీ బాలయ్య గారు ఎప్పుడో కొట్టేస్తారు అనేటటువంటిది రియాలిటీ. ఆయన ఏంటంటే ఇగో ఎప్పుడు నుండి వస్తున్నటువంటి డైలాగ్, సినిమా తీసినామా, పడేసినామా, నలుగురికి అన్నం పెట్టినామా, కడుపు నింపినామా, 4-5 క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించినామా అనేటటువంటిది ఆయన ఉంటుంది. కానీ ఆయనది ఏది ఇన్ని రికార్డులు కొట్టాలి, ఇన్ని దాటేయాలి, మీరు పోటీ పడతారు అభిమానులు, ఈ హీరోని దాటాలి, ఈ హీరోని దాటాలి అని చెప్పి పోటీ పడతారు. కానీ ఆయనకు అవసరమే లేదు. ఆయనకి ఎంటక ఫ్లాప్ అయిందా, నెక్స్ట్ సినిమా అయింది. మీరు చెప్పండి, ఈ వయసులో కూడా ఇంత డెడికేట్ పెట్టి ఇయర్లీ 2 సినిమా రిలీజ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉండ టాలీవుడ్లో? నాకు తెలిసి వన్ అండ్ ఓన్లీ మా బాలకృష్ణ గారు. ఆయన కొద్దిగా కోపం ఎక్కువ, ఆయన కొద్దిగా దురుసు ఎక్కువ, కానీ మనసు అయితే బంగారం అని చెప్తాను నేను. ఆయనతో మూవ్ అయ్యే వాళ్ళని మీరు అడగండి, ఆయన గురించి అయితే చెప్తారు అనమాట. ఎందుకంటే ఆయన మా ఫ్రెండే ఒకళ్ళు చాలా రోజులు స్పెండ్ చేసింది అనమాట. అంటే ఆయన పిఏ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన చెప్తే అసలు నేను షాక్ అయ్యాను అనమాట. అంత మంచి వ్యక్తి, మనసు అయితే చాలా మంచిది అనేటటువంటిది 100% వస్తాం. సో బాలయ్య బాబు గారిని ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా మూసుకొని ఉండాలి. మీ ఫేవరెట్ హీరో తీసినటువంటి సినిమాలన్నీ ఆయన హిట్ సినిమాలన్నీ కూడా ఉండవు అనేటటువంటిది వాస్తవం ఫ్రెండ్స్. సో అఖండ సినిమా టీజర్ వచ్చాక భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, మనోళ్ళు ట్రోల్ చేస్తున్నారు అనమాట. మనోళ్ళ కన్నా ముఖ్యంగా బాలీవుడ్ ట్రోల్ చేస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ పేరు నాకైతే తెలియదు, వీడు చూసుకున్నట్లయితే అది చూసే అని యదవ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తాను అనమాట. ఈ యదవ గురించి ఏం మాట్లాడాలి? అరే లుచ్చాగా నేనైతే నీకు చెప్తాన్నా, అరే భయంకల్లోడే తుమారి తుమ్ దేఖ్లే బాద్ మే హమారా మూవీ దేకో. సో నాకు ఇంతే హిందీ వచ్చు, హే ఇంకేదైనా హిందీ వస్తే ట్రాన్స్లేషన్ చేస్తే ఒక వీడియో అయితే పెడతాను అనమాట. నేను ఏం చెప్తలుచుకున్నా అంటే, లంగాలో సినిమాలు తీయాలంటే బాలీవుడ్డే. ఊరు నా కొడక, మీరు ఒక గుద్దుగా హెలికాప్టర్ని పిలిచేస్తారా? మీరు తీసేటటువంటి ప్రతి సినిమాలు లుచ్చా సినిమాలు, లఫంగి సినిమాలు. అందుకే మీ సినిమాలు లేకుండా మా దగ్గరకు వచ్చి దిగుతున్నారు. అంతేందుకు మీరు సినిమా హిట్ చేసుకోవాలని చెప్పి గ్యాంగ్స్టర్ సినిమాలో కూడా శ్రీరాములు రెఫరెన్సులు, శ్రీకృష్ణుడు రెఫరెన్సులు, రామాయణ రెఫరెన్సులు చేసి జనాలు ఆకట్టుకున్నా కానీ జనాలు ఎడం చెప్పుతో ఒకటి ఎలగొట్టారు. ఈ అఖండ సినిమా చూసుకున్నట్టయితే ఓన్లీ తెలుగులో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఆ శివుడి యొక్క రెఫరెన్స్ని చాలామంది బాలీవుడ్ క్రిటిక్స్, బాలీవుడ్ రివ్యూ వాళ్ళు చాలా ఇచ్చేసారనమాట. ఇది మేము చూసుకున్నట్లయితే మన హిందువులు పూజించేటటువంటి దేవుల్ని అక్కడ చూస్తాం, మీరు చూసుకున్నట్లయితే ఎలా చూస్తారు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు డిస్కషన్ అయితే అనవసరం. ఎవరు ఏమన్నారులే, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తక్కువే, నువ్వు కానీ తెలుగు స్టేట్స్కి వచ్చావు అనుకో, వస్తావు కదా నీ బతుకులు, ఒకసారన్నా హైదరాబాద్ వస్తావు కదా, ఇలాంటి కొండెర్రిపప్ప ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినవంటే లాగిచ్చి కొడతారనమాట. ఎందుకంటే మీ దాంట్లో చాలామంది ఉన్నారు, అక్షయ్ కుమార్ అని, టైగర్ ష్రాఫ్ అని చాలామంది హీరోస్ ఉన్నారనమాట, టాప్ హీరోస్ కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎవడైనా మా బాలకృష్ణ గారు చేసినటువంటి క్యాన్సర్ ఆపరేషన్ చేయించిండా, వాళ్ళల్లో ఎవరైనా ఈ బసవ తారకం లాంటి హాస్పిటల్ నిర్మించిండా అనేటటువంటిది నువ్వు నా చెప్పురా బాయన్కెళ్ళోడే, ఏదో పెద్ద ఎదవ ఎక్స్ప్రెషన్స్ దాన్ని పట్టుకొని ఈయన కొడుకు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు నా గొడవ ఏందనుకో, మనం కొట్టుకోవాలన్నమాట. నన్ను వచ్చి ఏరవాడే ఏమన్నంటే వాడు గుద్ద మీరే పగలదాం కదా. అరే నా కొడకవాడు మావోడరా, నేను కొట్టుకుంటూ చంపుకుంటుంది మా ఇట్టం, నువ్వెవడరా మావనడానికి అనేటటువంటిది బేసిక్ కామన్ సెన్స్. కానీ వాడు మాదొచ్చోదు కాడు, వాడొచ్చి మన బాలయ్య బాబు గారిని ట్రోల్ చేస్తుంటే మీరు వాడికి సపోర్ట్ చేయడం ఏంది? నిజంగా ఇది షేమ్లెస్ అబ్బా, నిజంగా అది దరిద్రం. ఇంకా అంతకు నేనేం చెప్పను, మనం ట్రోల్ చేసుకుందాం. నేనైతే మనం ట్రోల్ చేసేవాళ్ళని ఏమంటా, మన బాలయ్య బాబు గారిని మనం ట్రోల్ చేసుకుందాం. ఇంకొంతమంది గిర్రా తిరుగుతోంది ఫ్యాను అంటున్నారు, దేనికన్నా అదే బెటర్ అని చెప్పి ఇది తీసేసి వారా నా దేవా అని చెప్పి దేవరాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. నాకు మనో ట్రోల్ చేస్తున్నప్పుడు ఏమనిపించలేదు, కానీ ఆనా కొడుకు ట్రోల్ చేస్తుంటే, ఆనా కొడుకులకు సపోర్ట్ చేస్తానంటే బాధగా అనిపిస్తుంది. మనం ట్రోల్ చేసుకోవచ్చు, మనం కొట్టుకోవచ్చు, కానీ పక్కనోడు ఎవడైనా వచ్చి ఏలి పెట్టేటువంటి వాడు కుత్తా చెక్కాలి అనేటటువంటిది 100% వస్తాం. ఇది మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, విలన్ ఎవరు? నిన్న చాలా డిస్కషన్ అనమాట కింద. అసలు విలన్ ఎవడు బ్రో, ఆ కళ్ళెందు బ్రో అలా ఉన్నాయి, ఆ లుక్ ఎందు బ్రో అలా ఉంది, విలన్ ఎవరు అనేటటువంటిది ఎందుకు రివీల్ చేయలేదు బ్రో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆ కళ్ళని మీరు జాగ్రత్తగా చూడండి. ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను. ఎస్, నాకు కూడా ఈ కళ్ళు ఎక్కడో చూసినట్టు అనిపించింది అనమాట. ఎక్కడో కాదు, మన సరైన వాళ్ళు. ఎస్, అది పినిశెట్టి. ఆల్రెడీ సరైనోడు సినిమాలో నాన్నగారు ప్రోటోకాల్ ప్రకారం లేట్ అయింది, నేను రావాల్సి వచ్చిందంటే పర్లేదు బాబు, పర్లేదంటే
పర్లేదండి అని చెప్పి ఒక అనంగంలోనే థియేటర్లు దద్దరిల్లాయి. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ అంత బాడీ పెంచిండు, అంత ఫిజిక్ మెయింటైన్ చేసిండు, అన్ని ఎలివేషన్ల బట్టి అన్ని సాంగ్స్ బట్టే. కానీ మన ధనుష్ క్యారెక్టర్లో ఆది అయితే 4-5 సీన్లో వచ్చి అల్లు అర్జున్ డామినేట్ చేసి పడేసిండు, అలా నటించింది అనమాట. ఇక రంగస్థలంలో అయితే ఒకవేళ కుమార్ బాబుని చంపేయకపోతే తనే హీరోలా ఉండేటోడు, తన మధ్యలో లేపేసేశారు కాబట్టి చిట్టుబాబు హీరోయిన్. ఈ విధంగా తనకు సరైనటువంటి క్యారెక్టర్ పడితే మామూలుగా ఉండదు. రీసెంట్గా మన రామ్తో కూడా, రామ్ పోతినేనితో కూడా ఒక సినిమా తీసిండు, దాంట్లో తన యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ విధంగా తనని విలన్గా తీసుకున్నారు అని చెప్పి వార్తలు ఎప్పుడు నుండో వచ్చే, అదైతే 100% వాస్తవం. ఆల్రెడీ మీరు గూగుల్లో కొట్టడం వస్తుంది, తనే తననమాట. ఎస్, ఇందులో అయితే మీరు డౌటే పెట్టుకోమాకండి. అఖండ 2లో ఈ విధంగా కనపడేది 100%. అది పిలిచెట్టే ఐదర్ శ్రీకాంత్ వాళ్ళ అన్నో తమ్ముడు, లేకపోతే ఆ ఆది గురువు ఉన్నాడు కదా, పకటేషం వేసుకొని అమాయకులు సాగొట్టింది కదా అఖండ పార్ట్ 1లో, వాడు తమ్ముడు అన్నో ఎవడో కూడా ఉంటాడు అని చెప్పి నేనైతే గెస్ చేస్తాను. పార్ట్ 1కి దీనికైతే 100% లింక్ ఉండదు ఫ్రెండ్స్. ఇది అనమాట అఖండ టీజర్ని ట్రోల్ చేసే వాళ్ళకి, విలన్ ఎవరు అని చెప్పి సెర్చ్ చేసే వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సమాధానం. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది కింద డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్.